ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమాంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాఘశుద్ధ అష్టమి. మాఘశుద్ధ అష్టమినే భీష్మాష్టమి అంటారు. భీష్మాష్టమికి పాటించాల్సిన విధులు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈ రోజు తిథి మాఘ శుద్ధ అష్టమి, రాత్రి 7:06 వరకు. నక్షత్రం అశ్విని, ఉదయం 10:58 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీన రాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ప్రయత్నం అనేది అధికంగా ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మాత్రం మీరు శ్రమిస్తూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో పాటుగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మేషరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఏవైతే ఉంటాయో ఇవి వీరి కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంచే అవకాశాలైతే ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తి విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోని కూడా మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక సలహాలు సూచనలు తీసుకోవటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మేషరాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక సౌఖ్యము గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ స్థిరాస్తి సంపద గురించి మీరు ఆలోచన చేస్తారు. దాన్ని ఏ విధంగా పెంచాలి అనే ఆలోచన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. ఇక దీంతో పాటు ముఖ్యంగా నూతన వస్తు వాహనాల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దాన ధర్మాలు, తీర్థయాత్రలు ఇవి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు దైవ దర్శనం చేసుకోవటం పైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఇతర విషయాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఒడిదుడుకులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు తీర్చడం కోసమని చెప్పి నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. దీర్ఘకాలిక పెట్టుబడులు వాటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. స్టాక్స్లో కానీ ఇంట్రాడే కానీ చేసేవారు మాత్రం జాగ్రత్త వహించాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి.
అనేక విషయాలలో మీకు జాప్యము ఆలస్యము కలిగేందుకు అవకాశం ఉంటుంది కనుక మిథున రాశి వారు ఈ రోజు ప్రతి పనిని నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు బిల్వాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. అలాగే మీకు ప్రయాణానికి సంబంధించి వృధా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు వ్యాపారస్తులు గనక అయితే వ్యాపారానికి సంబంధించి మార్పుల గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి గనక మనం పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఆశించినట్టుగా ముందుకు సాగకపోవటం నిరాశను కలిగిస్తుంది. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆలస్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా వీరికి ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ ఉద్యోగపరంగా వీరికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపం ఉండటం, కుటుంబ సభ్యులతోటి స్థిరాస్తికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వారు పెడుతున్న పెట్టుబడులు, వారి ఆరోగ్యము వీటిపైన మీరు అధిక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం పాత బకాయిలు రుణాలు తీర్చాలనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీంతో పాటు మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక వీటికి సంబంధించి జాగ్రత్త వహించాలి. సింహరాశికి చెందిన వారు ఈ రోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం అనేక విషయాలలో ఆలస్యం అనేది ఈరోజు గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానము వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా మీరు గనక మీ సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో మీకు ఆలస్యం అవటము, లేకపోతే ఆశించినట్టుగా ఫలితాలు ఉండకపోవటం అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక అనుకూలత ఏదైతే మీరు ఆశిస్తున్నారో అందులో కూడా మీకు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్న ఈ దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కూడా మీరు మీ యొక్క శ్రేయోభిలాషులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి స్థానచలనము బదిలీలతో పాటు మీరు ఆశించినట్టుగా ఉద్యోగాల్లో మార్పులు లేకపోవటం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. అయితే మీ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఆర్థికంగా అభివృద్ధి ఉన్న నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు చంద్రశేఖర అష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
అయితే తులారాశి వారు మాత్రం వీరి సంతానము, వీరి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే మీ సంతానం ఒక వైవాహిక జీవితం, వీటి గురించి మీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం అనవసరపు పనులు అధికంగా ఉండటం వలన మీకు అనవసరపు ఖర్చులు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈ రోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీరు గనక నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు ఆశించినట్టుగా అవకాశాలు లభించడం అనేది తక్కువగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉన్న భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టే అవకాశాలు, స్థిరాస్తి సంపద పెంచేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేకంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు అరుణాచల అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపం ఉండటం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆస్తులకి సంబంధించి కూడా మీ యొక్క బంధుమిత్రులతోటి తగువులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఉద్యోగ నిమిత్తంగా ప్రయాణాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దీంతో పాటు తీర్థయాత్రలు, దాన ధర్మాలు చేయడానికి ఉత్సాహం అనేదాన్ని చూపిస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. మీ సంతానం పేరు పైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీరికి ఇవి నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి శ్లోకాలను చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం అనేక విషయాలలో జాప్యం కలిగే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. అనవసరపు పనుల నిమిత్తంగా ఖర్చు అధికంగా ఉండే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వ్యక్తుల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి కనుక తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మీ సంతానము, వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి కూడా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్త గనక పాటించకపోతే అధిక ధన నష్టం కలుగుతుందని గ్రహించాలి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యము, దీంతో పాటు మీ యొక్క పెట్టుబడులు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సౌఖ్యం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులకి సంబంధించి ఇతర వ్యక్తుల వలన నమ్మక ద్రోహం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించడం అనేది అవసరము. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు అనుకున్న విధంగా పనులు ముందుకు సాగకపోవటం అనేది గోచరిస్తోంది. ఆశించినట్టుగా ప్రతి పని పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది.
ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. నమ్మిన వ్యక్తుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందికి గురి కావటం వలన ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ ఇతర వృత్తుల వారికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో జాప్యము, ఆలస్యము, ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చడం కోసమని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్థిరాస్తుల పైన కూడా మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా ముఖ్యంగా మీ ఆస్తులకి సంబంధించి కూడా మీరు జాగ్రత్త వహించడం అనేది గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పనులన్నీ లాభదాయకంగా పూర్తి చేయటం కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానం అభివృద్ధి చూసి మీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. భీష్మాష్టమి సందర్భంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మాఘ శుక్ల అష్టమి తిథి ఉంది. దీన్ని భీష్మాష్టమి అనే పేరుతో పిలుస్తారు. భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు. ఈ సందర్భంగా భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపే నీళ్లతో భీష్మ తర్పణం విడిచిపెట్టాలి. అలా భీష్ముడిని స్మరించుకుంటూ తర్పణం ఇచ్చినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే భీష్మాష్టమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం, విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. గృహంలో కూడా భీష్మ తర్పణం విడిచిపెట్టిన తర్వాత విష్ణుమూర్తిని ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో పూజించడం ద్వారా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలు పఠించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. ఒంటి మీద ధూళి పోసుకుని ఆవుల్ని కాసేవాడిలా ఉండి అనేకమైనటువంటి ఆవుల్ని, ఎద్దుల్ని తోలుకుని వచ్చి వెనక గోపాల బాలురు అనుగమిస్తుండగా కొన్ని ఆవుల్ని, ఎద్దుల్ని వాళ్ళ ఇళ్లలోకి పంపించినప్పుడు ఆ గోపకాంతలు పిలిచి వీటిని కట్టేయమంటే ఏమీ తెలియనటువంటి పిల్లవాడిలా వాళ్ళు పిలిచినందుకు లోపలికెళ్ళి ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కట్టి బయటికి వచ్చి చెమట పట్టినటువంటి ఆ చిన్ని పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి అచ్యుత శిశువు పరబ్రహ్మమున్నదే, దానికి నేను ప్రతిక్షణం నమస్కరిస్తున్నానంటాడు. అటువంటి కృష్ణ పరబ్రహ్మము చిన్నవాడి రూపంలో ఉన్నా ఆయనకు అన్నీ తెలుసు. వర్షం కురిపించడానికి అధికారం నేనిస్తే నాదే ఈ అధికారం అనుకుని విర్రవీగి గర్వాన్ని పెంచుకున్నాడు ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి. అందుకుని నందాదులతో అలా మాట్లాడాడు తప్ప యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకూడదన్నది కృష్ణ పరమాత్మ యొక్క తాత్పర్యం కానే కాదు. ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి ఒక మాట చెప్పాడు.
నాన్నగారండి మీరు ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు దానివల్ల మనం సంతోషంగా ఉన్నామంటున్నారు కదా, మన ఎదురుగుండా కనపడుతున్నది గోవర్ధనగిరి. ఆ గోవర్ధనగిరి మీద పచ్చగడ్డి పెరిగింది. ఆ పెరిగినటువంటి పచ్చిగడ్డిని ఆవులు దూడలు ఎద్దులు తింటున్నాయి. దాని వలన మనం సంతోషంగా ఉన్నాం. ఎవడు ఏ కర్మ చేశాడో ఆ కర్మ వలన కదా ఫలితాలు వస్తాయి. ఒకడు ఏ కర్మ చేశాడో ఆ కర్మకి సంబంధించినటువంటి పుట్టుక పొందుతాడు. కర్మమునందు పుట్టు జంతువులు, ఏ కర్మ చేశాడో ఆ కర్మకి అనుగుణంగా, జంతువు అంటే పశువులు అనుకోకండి, పుట్టుక కర్మపాశము ఉన్న ప్రతి ప్రాణిని పశువని పిలుస్తారు. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనకి సంబంధం అన్నారు. అందరం పశువులమే. పరమేశ్వరుడు ఆ కర్మపాశములను తన చేతి గొడ్డలితో నరికేసినప్పుడు పశువులు పశుపతి యందు కలిసిపోతాయి. కాబట్టి ఆ భక్తి ఉన్నవాడికి ఆ కర్మపాశములను ఆయన తెగకొస్తాడు. కాబట్టి ఎవరు పశువు కాడు, అందరూ పశువులే. కాబట్టి కర్మల వలనే జంతువులు అంటే అందరూ పుడుతున్నారు, కర్మల ఎందే వృద్ధి పొందుతున్నారు. ఎవడు బాగా కష్టపడి కర్మ చేస్తాడో వాడు వృద్ధిలోకి వస్తాడు, కర్మ ఎందే మరణిస్తాడు. ఎవడు ఏ వృత్తి కష్టపడి చేస్తున్నాడో దానివల్లే ఏదో అనారోగ్యం వస్తుంది, శరీరం బడలిపోతుంది, పడిపోతాడు. చిట్ట చివరికి అసలు కర్మమే దేవత. అసలు యథార్థమునకు కర్మ వలన కదూ శుభాశుభములు కలుగుతున్నాయి. కలుగుతున్నప్పుడు కర్మ కన్నా గొప్పది ఏమిటి? మనం చేస్తున్న కర్మ ఏమిటి? మనం చేస్తున్న కర్మ పశుపోషణ. పశుపోషణానికి ఆధారం గోవర్ధనగిరి. గోవర్ధనగిరికి యాగం చేయడం మానేసి ఇంద్రుడికి యాగం ఏమిటి? మనని పోషిస్తున్న గోవర్ధనగిరిని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఆయనకి యజ్ఞం చేయడం ఏమిటి? వద్దన్నాడు ఆయన. కానీ యథార్థం అది కాదుగా, కర్మ కాదుగా ఫలితం ఇచ్చేది. కర్మ వలన ప్రీతి చెందిన భగవానుడు ఇస్తాడు.